ఈ రోజే మనకు జనవరి 22వ తేదీ 2024 సోమవారం. ఇదేంటంటే మనకు చాలా అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. ఈ రోజున మీరేంటంటే గనక 5 దీపాలను ఇంట్లో ఈ ఆకుపై వెలిగిస్తే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఇల్లు బంగారమయం అవుతుంది. అలానే కాకుండా శ్రీరాముల వారి యొక్క ఆశీర్వాదం మీపై ఎల్లప్పుడూ ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే గనక చక్కగా ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక రాముల వారి ప్రాణ ప్రతిష్టాపన కాబట్టి ఈ రోజున మనం ఈ 5 దీపాలను వెలిగించడం చాలా ఉత్తమమని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి, చక్కగా ఈ ఆకు మీద దీపం పెట్టుకుంటే ఇల్లు బంగారమయమయ్యి రాముల వారి అనుగ్రహం కలిగి మనకు ఉండే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అనేక రకాల దోషాల నుంచి మనం బయటపడి ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉండటానికి అవకాశం ఉంటుంది. రాముల వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా చక్కగా ఇలా దీపారాధన అనేది చేయండి. అలాగే కాకుండా ఏ ఆకు మీద మనం దీపం వెలిగిస్తే మనకున్న అన్ని రకాల దోషాలు తొలగిపోతాయనే ఆసక్తికరమైన విషయాలు ఏంటంటే ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చూసే ముందు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కాకుండా వీడియోని మీరు పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలాగే కాకుండా ఏంటంటే గనక ఈరోజు ముఖ్యంగా సోమవారం జనవరి 22వ తేదీ చరిత్రలోనే నిలిచిపోయే రోజు అని మనం చెప్పొచ్చు. నిజానికి ఈరోజు ఒక పరమ పవిత్రమైన రోజుగా అందరూ కూడా భావించాలి అని మనకు పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా శ్రీరాముల వారి ప్రాణ ప్రతిష్టాపన జరిగే రోజు. ఈ రోజున మీరు ఖచ్చితంగా చేయవలసిన పనులు కొన్ని కూడా ఉన్నాయి అని మనం చెప్పొచ్చు. ముఖ్యంగా జనవరి 22న ప్రాణ ప్రతిష్టాపన రోజు ఖచ్చితంగా ఈ విధంగా చేస్తే మీపై ఉండే సమస్త దోషాలు తొలగిపోతాయి, సకల శుభాలు చేకూరుతాయి, చక్కటి యోగం ప్రాప్తిస్తుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనకనండి, ఇప్పటికే ప్రతి ఇంటికి అక్షంత్రలు వచ్చి ఉంటాయి కదండి. మరి ఈ అక్షంత్రలను ప్రాణ ప్రతిష్ఠత జరిగే రోజున ఏం చేయాలి అనే సందేహం చాలా మందిలో ఉంటుందన్నమాట. అయితే ఈ అక్షంతలను ఇంటికి చేరవేసే ప్రక్రియ మనకేంటంటే గనక చాలా వరకు కూడా చాలా రోజుల నుంచి మొదలైందని చెప్పొచ్చు. పల్లె నుండి పట్టణం వరకు అందరికీ కూడా ఈ అక్షంతలు అందించారు. అలాగే కాకుండా రామ మందిరము నుంచి వచ్చిన అక్షంతలు, అలాగే కాకుండా రామ మందిరం నుంచి వచ్చిన వ్యక్తులు అందరూ కూడా రామాలయం నుంచి మేము వచ్చాము, అక్షంతలు తీసుకొని రాముల వారి ఆశీర్వాదాన్ని పొందండి అని మనకు గడప గడపకు వచ్చి ఇవ్వటం జరుగుతుంది కదా. శ్రీరామ మందిర చిత్రపటాన్ని, అలాగే కాకుండా తీర్థ క్షేత్రాన్ని, అలాగే వచ్చేసి కారపత్రాన్ని, అలాగే కాకుండా మృగ ముద్రలతో అక్షంత్రలు ఇచ్చారు. ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా 5 గ్రాముల చొప్పున అక్షంత్రలు అందజేశారు. మృగ ముద్రలు బొటన వేలు, మధ్య వేలు మరియు ఉంగరపు వేలు. ఈ వేళ్ళు కలిపి ఉంచితే మధ్యలో పట్టిన వాటిని గనక బొటన వేలు ఈ 3 వేళ్లతో కలిపి మనకు అక్షంత్రలు ఇవ్వటం అనేది జరిగింది. ఆ 3 వేళ్లతో అక్షంత్రను అందించడం జరిగిందనమాట. అలా అందించడం ప్రక్రియ చక్కగా పూర్తి చేశారని చెప్పొచ్చు. కొంతమందికి అక్షంత్రలు వచ్చాయి, కొంతమందికి రాలేదు. వచ్చిన వారు ప్రతినిత్యం దీపారాధన చేసుకుని చక్కగా అక్షంత్రలను భద్రపరుచుకున్నారు. ప్రతి ఇంటికి కూడా 5 గ్రాముల చొప్పున అక్షంత్రలు అందజేయడం జరిగిందనమాట. అలాగే కాకుండా ఇంకొకటి కనుక చాలామంది ఈ అక్షంతరాలతో ఏం చేసుకోవాలి, ఏం చేస్తే మాకు మంచి శుభ ఫలితం వస్తుంది, ఏ విధంగా వీటిని ఉపయోగించుకోవాలని కొంతమంది ఇప్పటికీ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారన్నమాట. చాలామంది కూడా రకరకాలుగా చెబుతున్నారు, ఇలా చేసుకోండి ఎలా చేసుకోండి అని. కానీ ఇవేంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఈ రోజున శ్రీ బాల మనకు రామ మందిర ప్రతిష్టాపన, అలానే కాకుండా గనక ఈ రోజున రాముల వారి యొక్క విగ్రహం ప్రతిష్టాపన జరగబోతుంది కదా. కాబట్టి ఈ రోజున ఈ అక్షంత్రలు మన దగ్గర ఉంటే రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మనం అయోధ్యకి వెళ్ళలేం కాబట్టి మన ఇళ్లకు ఈ అక్షంత్రలు స్వామివారు చక్కగా పంపించడం జరిగిందని అందజేశారనమాట. అలాగే కాకుండా ఈ రోజు కనుక ప్రాణ ప్రతిష్టాపన జరిగే సమయాలలో గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలని మనకు పండితులు చెబుతున్నారు. మనం ఈ రోజు చక్కగా స్నానాలు చేసుకోవటం, అలాగే కాకుండా
ఏంటంటే ఇల్లుని శుభ్రం చేసుకోవటం, గ్రామాల్లో ఉండే దేవాలయాలు అంటే ఇంటిల్లిపాది కూడా ఆ దేవాలయాలకు వెళ్ళడం, పూజలు ముగించుకోవటం, ఆ తర్వాత అక్షంత్రలను చక్కగా తలపై వేసుకోవటం, అలాగే కాకుండా పెద్దవాళ్ళతో ఏంటంటే అక్షంత్రలు వేయించుకుంటే చాలా మంచిది. పెళ్ళైన స్త్రీలు భర్తతో అక్షంత్రలు వేయించుకుంటే చాలా మంచిది. మన ఇంట్లో పిల్లలు ఉన్నట్టయితే మనం వారిని దీవిస్తే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది. అలాగే కాకుండా భర్త ఆశీర్వాదం తీసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట. లక్ష్మీ స్థానం మీ యొక్క అంటే బీరువాలో కూడా ఈ అక్షంతలను పెట్టుకోవచ్చని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి కొన్ని అక్షంతలను తీసుకొని పూజించుకొని వాటితో పచ్చకర్పూరాన్ని జోడించి మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి. మీపై ఈ అక్షంతలను చల్లుకోండి. మీ ఇంట్లో కూడా చక్కగా పూజ చేసుకోండి. అలానే కాకుండా రాముల వారి యొక్క అనుగ్రహాన్ని కలిగించుకోండి. ఇలాగే కాకుండా ఈ అక్షంతలు ఏంటంటే కనుక పిల్లల పుట్టినరోజు అప్పుడు కానీ, ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చినప్పుడు కానీ, పెళ్లి రోజులు కానీ, ఇలా ఏ విధంగానైనా సరేనండి ఈ అక్షంతలను మన తలపై జల్లేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనకి మనం కాకుండా ఇతరులతో ఆ అక్షంతలను మనం పెద్దవారితో వేయించుకుంటే చాలా మంచిది అని మనకు శాస్త్రం చెబుతుంది. ఇక రామాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం అనేది జరుగుతుందన్నమాట. అయోధ్య రామ మందిరం అంటే ప్రాణ ప్రతిష్టాపన అనేది దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చూడటానికి ఏర్పాటు కూడా చేశారు. హారతి, ప్రసాదం అలాంటివి రకరకాలుగా కూడా కుటుంబ సభ్యులకు అందజేస్తున్నారు. ప్రతి పల్లెల్లో ఇలాంటివి మనం చూస్తూ ఉన్నామన్నమాట. మన పల్లెల్లో కూడా ఇలా జరుగుతూ ఉంది అని చెప్పుకోవచ్చు. దేవాలయాలకు రమ్మని ఏంటంటే భక్తులను ఆహ్వానించటం. ఇదే రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత తమ ఇంటి ముందు కనీసం 5 ఒత్తులతో దీపాలను వెలిగించాలి. 5 దీపాలను పెట్టవచ్చు. అలా పెడితే చాలా మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. దీపాలు వెలిగించుకుని పూజ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాము. ఉదయం ఏంటంటే కనుక చక్కగా అండి మన పనులు మన కార్యక్రమాలు చేసుకుని మనం పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని చక్కగా టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా ఏంటంటే రాముల వారిని మనం దర్శించుకోవాలి. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఏంటంటే 5 దీపాలను వెలిగించుకోవాలి అనే మనం విషయాన్ని ఏంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. 22న ప్రాణ ప్రతిష్టాపన జరగబోతుంది. 5 దీపాలను ఈ యొక్క ఆకు మీద వెలిగిస్తే చాలా మంచిది. మీకున్న దోషాలు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా పూజ మందిరంలో అక్షంత్రలను అలాగే కాకుండా రాముల వారి ఫోటోని పెట్టుకొని మనం ఏ విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అలాగే కాకుండా ఏంటంటే అయోధ్య మందిర పటము అంటే మన ఇండ్లలో రాముల వారి పటం ఉంటుంది కదండి, దాన్ని ఏర్పాటు చేసుకోండి. ఉదయం ఇలాగ మనం పూజ చేసుకుంటాం కదా, చేసుకున్న తర్వాత సాయంత్రం ఏంటంటే చక్కగా మీరు తలస్నానం చేయండి. 2 పూటల స్నానం ఈ రోజున ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. ఆచరించిన తర్వాత సాయంత్రం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఈ దీపాలు ఖచ్చితంగా వెలిగించాలని మనకు పండితులు చెబుతున్నారు. సాయంత్రం మీరేంటంటేనండి సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమయం తర్వాత ఈ సాయంత్రం సంధ్యా సమయంలో దీపం పెట్టాలన్నమాట. జనవరి 22వ తేదీ సోమవారం అంటే సాయంత్రం ఏంటంటే గనక సూర్యాస్తమయ సమయము 5:58 సూర్యాస్తమయ సమయం అనేది సంభిస్తుందన్నమాట. అయితే సాయంత్రం సంధ్యా సమయం అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే గనక సాయంత్రం సంధ్యా సమయం 5:58 నుంచి ప్రారంభమై 7:04 ముగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఈ 5 దీపాలను ఖచ్చితంగా వెలిగించండి. ఏం చేయండి అంటే కనుకనండి రావి ఆకులను కానీ లేదంటే మారేడు ఆకులను కానీ లేకపోతే తమలపాకులను కానీ మీకు ఏవైతే అందుబాటులో ఉంటాయో వాటిని తీసుకోండి. సాయంత్రం ఒకసారి ఇంటిని తుడిచేసి చక్కగా వాకిట్లో ఒక ముక్కుని వేసేసి ఆ తర్వాత ఈ 5 ఆకుల్లో ఒక ఆకుని తీసుకొని 5 ఆకులకు కూడా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదలు అంటే పిండి ప్రమిదలు కానీ లేదంటే చక్కగా మనకు ఉండే మట్టి ప్రమిదల్ని కానీ మనం పెట్టుకొని అందులో ఆవునేతిని పోసేసి ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. చేసిన అనంతరము 2 పూజ గదిలో 2 గుమ్మాల దగ్గర అలాగే కాకుండా ఒక దీపం వచ్చేసి చక్కగా తులసి కోట దగ్గర పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి తులసి చెట్టు చుట్టూ 7 లేదా 5 లేదా 2 ప్రదక్షిణలు చేయొచ్చు. ఇలా చేస్తే చాలా మంచిదన్నమాట. ఇలా దీపాలను వెలిగించి ఇలా ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. మనకున్న రకరకాల దోషాలు తొలగిపోతాయి. అలానే కాకుండా మన ఇంట్లో ఉండే చెడు కన్ను, నరకన్ను, నరదిష్టి, చెడు దిష్టి నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కావున ఏంటంటే ఇలా ఆచరించండి. ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ ఇంట్లో ఉండే ఎన్నో రకాల సమస్యలను ఈ బాధల్ని తొలగించుకోండి. ఈ దీపాలు పెట్టడం చాలా శుభప్రదంగా భావించబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీపారాధన అనేది చెయ్యండి. ఈ 5 దీపాలు పెట్టుకోవడం వల్ల ఇల్లు బంగారమయం అవుతుంది. ఇల్లు
స్వర్గంతో సమానమవుతుంది, ఆ రాముల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ దీపాలు పెట్టడం వల్ల సిరి సంపదలతో మన ఇల్లు తులతూగుతూ ఉంటుంది. రాముల వారి యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మనకు కలగటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది. ఉదయం మనం పూజా కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా సాయంత్రం ఖచ్చితంగా ఈ 5 దీపాలను పెట్టుకోవడం చాలా మంచిది. చాలా ఉత్తమమైన ఫలితాలు మనం చూడగలుగుతాము. ఇంటిపై ఉండే అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయట పడగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఆచరించి ఫలితం పొంది చూడండి.